హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఈరోజు మీకు ప్రసాదం కప్పులు ఎలా ఇంట్లో చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూపించేస్తున్నాను. మీ దగ్గర ఏవైనా కొంచెం పెద్దగా ఉన్న ఆకులు ఏవైనా తీసుకోవచ్చు. రావాకులు కానీ లేకపోతే పనసాకులు కానీ ఏవైనా తీసుకొని ఇలా కాళ్ళు అన్నది కట్ చేసేసుకొని, సో ఏవైతే ఎండింగ్స్ ఉంటాయో దాన్ని ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ఒక దాని మీద ఒకటి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న వాటిని మామూలుగా అయితే మనకి ఎదురు పుల్లలు అలాంటివి ఉంటాయి కదా, దాంతో మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ అవి అందరికీ అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని నేనైతే ఇక్కడ స్టేపుల్ చేసుకుంటున్నాను. సో ఇలాగా చూపిస్తున్న విధంగా అంటే ఆ 2 లీవ్స్ కూడా అటాచ్ అయ్యేటట్టుగా ఇలా పిన్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ ఇలా పిన్ చేసేసుకున్న తర్వాత ఈ 4 సైడ్స్ వస్తాయి కదా మనకి, ఆ 4 సైడ్స్ని చూడండి, ఒక సైడ్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పిన్ చేసేసుకోవాలన్నమాట. సో పైన ఎడ్జ్కి మాత్రమే మనం పిన్ చేసుకోవాలి, అంటే కింద వరకు వెళ్ళకుండా. సో చూస్తున్నారు కదా, 2 సైడ్స్ అయితే ఇలా పిన్ చేసేసాను. ఆల్రెడీ మనకి బౌల్ షేప్ అయితే వచ్చేసింది. ఇది ఫైనల్గా థర్డ్ది అయిపోయిన తర్వాత లాస్ట్ది జస్ట్ మనం గిఫ్ట్ ర్యాపింగ్కి ఎలా అయితే మనం ఫోల్డ్ చేస్తామో జస్ట్ ఒక దాని మీద ఒకటి ఇలా ఓవర్లాప్ చేసి పిన్ చేసేసుకున్నాం. సో చూస్తున్నారు కదా, చూస్తుండగానే ఒక బౌల్ అన్నది రెడీ అయిపోయింది. ఇంకొకటి ఏది అన్నది చూద్దాము. అండ్ ఇది ఏదైతే ఉందో ఇందులో వాటర్ వేసినా కూడా కిందకి అస్సలు లీక్ అవ్వదనమాట. అది ఎలా అన్నది కూడా నేను మీకు ఫైనల్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బనానా లీఫ్ అన్నది తీసుకున్న తర్వాత ఇది మనకి యాక్చువల్గా స్క్వేర్ షేప్లో రావాలి. సో స్క్వేర్ షేప్ ఎగ్జాక్ట్గా మనం దాని మీద ఉంటుండగా కట్ చేయలేం కాబట్టి ఇలా నేను ఫోల్డ్ చేసుకొని సైడ్స్ ఏవైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇదేంటి అంటే అందరికీ ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్ స్క్వేర్ షేప్ కోసం మనం చూసేటప్పుడు అది రాకపోతే కట్ చేసి అది చిన్నదైపోతుంది. సో చూసారు కదా, ఇలాగా మనకి 4 సైడ్స్ అన్న వచ్చేసాయి. ఇప్పుడు ఏంటి అంటే మన వైపు రైట్ సైడ్ ఏదైతే ఉందో కిందకు ఉండాలి, అండ్ రాంగ్ సైడ్ ఏదైతే ఉందో పైకి ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి 4 కార్నర్స్ ఏవైతే వచ్చాయో అందులో 2 కార్నర్స్ ఏవైతే ఉంటాయో ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. అండ్ ముందు చెప్పినట్టుగా ఏదైతే రైట్ సైడ్ ఉందో అది కిందకు ఉండాలి, అండ్ రాంగ్ సైడ్ మన వైపు ఉండాలి. ఇలా 2 సైడ్స్ ఏవైతే కట్ చేయకుండా మనం ఉంచామో దాని మీద ఏదైనా ఒక కటోరీ యా గ్లాస్ ఏదో ఒకటి రౌండ్ షేప్లో ఉన్నది మనం ఇలా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత చూసారు కదా, మనం గిఫ్ట్ ర్యాపింగ్కి ఎండ్స్ ఎలా అయితే చేస్తామో ఎండ్స్కి ఎడ్జెస్కి ఏవైతే మనం ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేస్తామో సేమ్ దీనికి కూడా ఇలానే ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఒకసారి దాన్ని వెనక్కి టర్న్ చేయాలన్నమాట. టర్న్ చేసిన తర్వాత ఈ సైడ్స్ ఎక్స్ట్రాస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కింద నుంచి పిన్ చేసేసుకోవాలి. అండ్ ఇందులోంచి ఇన్ కేస్ సింగిల్ లేయరే కావాలి అనుకుంటే దీంట్లోంచి గ్లాస్ అన్నది తీసేయచ్చు. ఇన్ కేస్ ఏదన్నా మీరు లిక్విడ్ ఐటెం వేస్తున్నారు అంటే శనగలకైతే ఇలా సరిపోతుంది అనమాట. నేను ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఎలా వస్తుంది అన్నది. సో ఫైనల్గా ఇలా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు ఏదైనా లిక్విడ్ లాగా అంటే సేమియా కానీ అలాంటివి ఏదైనా వేయాలి అంటే డబల్ లేయర్ కావాలన్నమాట. సో డబల్ లేయర్ కావాలి అంటే ఎలా అన్నది చూపిస్తాను. నేను ఇక్కడ ఏదైతే గ్లాస్ తీసేసానో మీరైతే గ్లాస్ అన్నది రిమూవ్ చేయకండి. ఏంటి లిక్విడ్ ఫామ్లో చేసేటప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ నేను ఎలా అయితే చేశానో అంటే ఒక స్క్వేర్ పీస్ అన్నది తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నది ఇలా ముందు కట్ చేసేసుకున్న తర్వాత స్క్వేర్ పీస్ అన్నది వచ్చింది. అండ్ ఫోల్డింగ్స్ ఎలా అయితే చేసామో సేమ్ అలానే చేయాలి, కానీ లాస్ట్లో ఒక చిన్న ఇది ఉంటుందన్నమాట. అది ఏంటంటే మనం ఏదైతే పిన్స్ చేసుకున్నామో అది ప్లస్ షేప్ వచ్చేటట్టుగా, అంటే ఇంతకుముందు మనం ఎడ్జెస్ సౌత్ అండ్ నార్త్కి చేస్తే ఇప్పుడు ఈస్ట్కి వెస్ట్కి అలా పిన్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ముందు గ్లాస్ అన్నది అయితే నేను ఇన్సర్ట్ చేసేస్తున్నాను, మీరు మాత్రం గ్లాస్ అది తీయకండి. చూసారు కదా, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటే దాన్ని నేను టర్న్ చేసుకుంటున్నాను అనమాట. సో 4 కార్నర్స్ కూడా మనకు రావాలి. ఇప్పుడు చూసారు కదా, సేమ్ ప్రాసెస్ అండి. ఆ ఎడ్జెస్ అయితే ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకొని మళ్ళీ సేమ్ గ్లాస్ అన్నది పెట్టుకుంటే దీనివల్ల ఏంటి అంటే మన బౌల్ మీరు ఒకసారి చేస్తే మీకు బాగా ఐడియా వస్తుందన్నమాట. 2 సైడ్స్ కొంచెం ఓపెన్లా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల 4 సైడ్స్ కూడా లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఈసారి వరలక్ష్మి వ్రతానికి ప్రసాదం అన్నది ఇందులో వేసి ఇవ్వండి. చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్ అంటే ఒరిజినల్ లుక్ అన్నది మనకు వస్తుందన్నమాట. మామూలుగా బయట బౌల్స్ అది తెచ్చినా కూడా దేవుడి దగ్గర ప్రసాదం కూడా జనరల్గా అంటుంటారు కదా స్టీల్ వాటిల్లో పెట్టకూడదు అని. వెండి అంటే అన్ని రకాలు మనం తీసుకురాలేం కాబట్టి ఇలా నేచురల్గా ఉంటుందన్నమాట, ఆర్టిఫిషియల్ది ఏది యూజ్ చేయకుండా. అండ్ ఏదైతే మీకు చెప్పానో వాటర్ కూడా వేసి చూపిస్తానని
పక్కాగా మీరు ఒకసారి చేసి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అండ్ చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళను కూడా స్పెషల్గా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొనివ్వండి. సో ఫైనల్గా ప్రూఫ్ అయితే మీకు చూపించాలి కదా, ఒకసారి చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇది చూసిన తర్వాత మాత్రం లైక్ చేయటం, షేర్ చేయటం, ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంతకీ నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నన్ను యూట్యూబ్లోనే కాకుండా ఇన్స్టాలో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఆ ఇన్స్టా ఐడి ఏదైతే ఉందో వీడియో ఎండింగ్లో పోస్ట్ చేస్తాను. సో దాంట్లో కూడా ఫాలో చేసి నా వీడియోస్ ఏమైనా నచ్చినట్టుంటే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టుడేస్ వీడియో.